రవి, ఒక ప్రశ్న అడుగునా? అడుగు సిరి. మన జీవితాన్ని నిజంగా మార్చేది స్కూల్లో నేర్చుకున్న పాఠాలా లేక జీవితం నేర్పిన పాఠాలా? చాలామంది వెంటనే ఎడ్యుకేషన్ అంటారు. కానీ తారా వెస్టోవర్ జీవితాన్ని తెలుసుకున్న తర్వాత నాకర్థమైంది, ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ కాదు. ఎడ్యుకేషన్ అంటే మనల్ని మనం కొత్తగా తెలుసుకోవడం. అంటే చదువు అంటే కాలేజ్ కాదు? కాదు, కాలేజ్ ఒక ప్లేస్ మాత్రమే. ఎడ్యుకేషన్ మన ఆలోచనలను మార్చే ప్రయాణం. తారా వెస్టోవర్ చిన్నప్పటి జీవితం మనం ఊహించలేనిది. ఆమె స్కూల్కి వెళ్ళలేదు, బర్త్ సర్టిఫికేట్ కూడా లేదు, డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు, లైబ్రరీ కూడా చూడలేదు. ప్రపంచం గురించి ఆమెకు తెలిసింది ఆమె కుటుంబం చెప్పిందే. ఆమె ప్రపంచం ఆ 4 గోడల వరకే. అంటే ప్రపంచం ఎంత పెద్దదో కూడా తెలీదా? తెలియదు. మనలో చాలామంది కూడా అలా జీవిస్తున్నాం. మనం కూడా మన చుట్టూ ఉన్న అభిప్రాయాలనే నిజం అనుకుంటాం. ఎవరైనా నువ్వు చేయలేవు అంటే అదే నిజమని నమ్మేస్తాం. ఎవరైనా ఇదే నీ లిమిట్ అంటే అక్కడే ఆగిపోతాం. అంటే మనల్ని ఆపేది ప్రపంచం కాదు, మన నమ్మకాలా? అవును, తారా మొదట మార్చింది తన పరిస్థితిని కాదు, తన ఆలోచనలను. ఒకరోజు ఆమె ఒక ప్రశ్న వేసుకుంది, నేను విన్నదంతా నిజమేనా? అదే ప్రశ్న ఆమె జీవితాన్ని మార్చేసింది. ఎంత గొప్ప ప్రశ్న! మనం కూడా ఎప్పుడైనా మన నమ్మకాల్ని క్వశ్చన్ చేస్తామా? లేదా విన్నదే నిజం అనుకుంటూ బ్రతుకుతామా? అదే అసలు ఎడ్యుకేషన్ గూగుల్లో సర్చ్ చేయడం కాదు, మనసులో సర్చ్ చేయడం. నిజం తెలుసుకోవడానికి కొన్నిసార్లు మన కంఫర్ట్ జోన్ని వదలాలి. కానీ అది చాలా కష్టం. మనకు తెలిసిన ప్రపంచాన్ని వదిలేయటం భయంగా ఉంటుంది. ఖచ్చితంగా. కొత్త నాలెడ్జ్ కొత్త ఫ్రీడమ్ ఇస్తుంది, కానీ కొత్త క్వశ్చన్స్ కూడా ఇస్తుంది. కొన్నిసార్లు మనం ఎదిగితే మన చుట్టూ ఉన్నవాళ్లందరూ సంతోషపడరు. ఎందుకంటే మన మార్పు వాళ్లకు అసౌకర్యంగా అనిపించవచ్చు. అంటే ఎదగటానికి కొన్ని రిలేషన్షిప్స్ కూడా పరీక్షకు వస్తాయా? అవును. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన విషయం, ఎడ్యుకేషన్ మనకు ఆన్సర్స్ ఇవ్వదు, బెటర్ క్వశ్చన్స్ అడగడం నేర్పిస్తుంది. అంటే తెలివైన వాళ్ళు అన్నీ తెలుసుకున్నవాళ్లు కాదు, ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్లు. ఎగ్జాక్ట్లీ. మన జీవితంలో చాలా సమస్యలు ఇన్ఫర్మేషన్ లేక కాదు, లర్నింగ్ ఆగిపోవడం వల్ల. మనం నాకన్నీ తెలుసు అన్న రోజు మన ఎదుగుదల కూడా ఆగిపోతుంది. ఇప్పుడు అర్థమైంది, డిగ్రీ పూర్తవుతుంది, ఎడ్యుకేషన్ ఎప్పటికీ పూర్తవదు. అదే తారా క్యాంబ్రిడ్జ్లో చదివింది, హార్వర్డ్లో రీసెర్చ్ చేసింది. కానీ ఆమె చెప్పిన గొప్ప విషయం, నన్ను మార్చింది యూనివర్సిటీ కాదు, నేను నేర్చుకోవాలని తీసుకున్న నిర్ణయం. అంటే మన జీవితాన్ని మార్చేది ఒక డెసిషన్, నేనింకా నేర్చుకుంటాను అనే నిర్ణయం. అవును. ఇంకో గొప్ప లెసన్, నాలెడ్జ్ మనకు ఫ్రీడమ్ ఇస్తుంది. ఎవరు మనకు ఏమీ ఆలోచించాలో చెప్పలేరు, ఎందుకంటే మనమే ఆలోచించరో నేర్చుకుంటాం. అందుకే పుస్తకాలు చదివేవాళ్లు నెమ్మదిగా మారిపోతారు. వాళ్ల ప్రపంచం రోజురోజుకి పెద్దదవుతుంది. మన జీవితంలో 3 రకాల మనుషులు ఉంటారు. మొదటివాళ్లు ఏవీ నేర్చుకోరు, రెండోవాళ్లు ఇతరులు చెప్పింది మాత్రమే నమ్ముతారు, మూడోవాళ్లు వింటారు, చదువుతారు, ఆలోచిస్తారు, తర్వాత తమ సొంత నిర్ణయం తీసుకుంటారు. ఈ 3వ రకమైన వాళ్లే నిజంగా ఎడ్యుకేటెడ్. అంటే ఎడ్యుకేటెడ్ అంటే చాలా సర్టిఫికేట్స్ ఉన్న వ్యక్తి కాదు, తన మనసును, తన ఆలోచనలను ప్రతిరోజు కొంచెం మెరుగుపర్చుకునే వ్యక్తి. అదే ఈ పుస్తకం చివరికి ఒక గొప్ప విషయం నేర్పింది. ఎడ్యుకేషన్ మనకు ఉద్యోగం ఇవ్వొచ్చు, కానీ సెల్ఫ్ ఎడ్యుకేషన్ మనకు కొత్త జీవితాన్ని ఇస్తుంది.
ఈరోజు ఒక చిన్న ఛాలెంజ్. ఈ వీడియో పూర్తయ్యాక ఒక ప్రశ్న రాసుకోండి. నేను ఇప్పటివరకు నమ్మింది నిజంగా నాదైన ఆలోచన లేక ఎవరో ఇచ్చిన నమ్మకమా? ఆ ఒక్క ప్రశ్న మీ జీవితాన్ని కూడా మార్చవచ్చు. రోజుకు కేవలం 10 పేజీస్ చదవండి. ఒక కొత్త విషయం నేర్చుకోండి. ఒక కొత్త పర్స్పెక్టివ్ అర్థం చేసుకోండి. 1 సంవత్సరం తర్వాత మీరు ఉండరు. మీకు ఈ పుస్తకంలోని ఆలోచనలు నచ్చితే ఒక్కసారి పూర్తి పుస్తకాన్ని తప్పకుండా చదవండి. దాని అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి ప్రపంచ ప్రసిద్ధ పుస్తకాల సారాంశాలను తెలుగులో వినాలంటే లైన్స్ బై బీపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన పుస్తకంతో కలుద్దాం. అప్పటి వరకు చదవటం ఆపొద్దు. ఎందుకంటే నిజమైన చదువు మనల్ని ప్రపంచానికి కాదు, మనల్ని మనకే పరిచయం చేస్తుంది.